నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. ఈరోజు నేను దోశలకి పోసాను. అయితే తినేసి కొంచెం బ్యాంకు పని ఉందండి, బయటికి వెళ్ళి రావాలి. అలాగే పూజ కూడా అయిపోయింది పొద్దున్నేనే. హరే కృష్ణ మహామంత్రం అట్లా చేసుకుంటాను కదా, సింపుల్గా పూజ అయితే ఇలా చేసుకున్నాను. నైవేద్యమేమో బాదం పప్పులు పెట్టాను అన్నమాట. అందుకని మల్లెపూలు తీసుకొచ్చారు, అందుకని చెప్పి మల్లెపూలతోటి పూజ చేశాను. మందార పువ్వులు పొద్దున్నే అస్సలు విడవట్లేదండి, చాలా మొగ్గలుగా ఉంటున్నాయి. ఎందుకంటే వర్షాలు లేవు కదా, బాగా ఎండలకి ముడుచుకుపోతున్నాయి అన్నమాట. అందుకని చెప్పి ఇక ఇంట్లో మల్లెపూలు ఉన్నాయిలే అని మల్లెపూలతోనే చేసేసాను పూజ. ఇప్పుడే 8 అవుతుంది టైము. బట్టలు కూడా ఉతికి ఆరేసేసాను. పైకి వెళ్ళే పని లేకుండా ఇక్కడే తీగ మీదే వేసేస్తున్నాను సందులో. అవే ఆరుతున్నాయిలే, వేడి గాలికి ఆరిపోతున్నాయి. అసలు మంచినీళ్ళు తాగుదామన్నా కూడా పట్టుకుంటుంటే టిన్నులో నుంచి వెచ్చగా ఉంటున్నాయి. ఫ్రిడ్జ్లో పెట్టి తాగుతుంటేనేమో వేడి చేస్తున్నాయి అని చెప్పి తాగట్లేదు. గ్యాస్ బండ్ తీసుకొచ్చారు, ఇక్కడే ఉంది, లోపల పెట్టాలి. అసలు ఇక 8:30 దాటిందంటే ఇక బయటికి వెళ్ళాలంటే చిరాకు వచ్చేస్తుంది. అసలు ఇంట్లో పనులే చేయాలంటే చిరాకుగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా రాత్రిపూటే కడిగి ముగ్గేసేస్తున్నానులేండి సింపుల్గా. వేయలేదు, ఇప్పుడు విడులు ఉన్నాయి. ఇప్పుడు కోసి విడిగా పెడతాను. పువ్వులు బాగున్నాయి కదా, ఇలా చిన్న పువ్వులు అయిపోయినాయి చూడండి. ఎండకి అసలు ఇంత పెద్ద పువ్వులు అవుతాయి కదా, చిన్న పువ్వులు వస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి, మరీ చిన్న పువ్వులు. ఇదిగోండి, ముగ్గు అయితే సింపుల్గానే వేశాను. మళ్ళీ పూలు కూడా పోస్తున్నాయి, కానీ శంఖం పువ్వులు, ఇదిగోండి శంఖం పువ్వులు. ఇవి కూడా ఎంత ముద్దగా పెద్ద పువ్వులో. అసలు ఈ ఎండలకి ఎక్కడ ఇంకా ఈ మాత్రం పోస్తున్నాయి మంచిగా. రాత్రిపూట కళ్ళాపు వేసేసేటప్పుడే నీళ్ళు పట్టేస్తున్నాను మొక్కలకు కూడా. మల్లెపూలు రెండోసారి ఆకు దూయలేదు, అయినా సరే మొగ్గ బాగా వచ్చేసింది. ములక్కాయలు మళ్ళీ వచ్చేసినాయి, మా ప్రమీల గారు వాళ్ళ చెట్టు. అసలు ములక్కాయలు మేము కొనుక్కోవాలన్నా కూడా ఎందుకు, మాకు చెట్టు ఉంది కదా అన్నట్లు ఉంటుంది మనసుకి. వాతావరణం ఇలా ఉంది కొంచెం. నాకు తులసమ్మ చెట్టు పెట్టుకోవటానికి పెద్ద దిగులైపోయిందండి. ఎందుకంటారేమో, అక్కడ పెడితేనేమో అసలు చెట్టుకి ఎండ పడక మంచిగా అనిపించట్లేదు. ఇక్కడ పెట్టుకోవటానికేమో పైన అయిపోయింది. ఇంక ఇక్కడ పెట్టుకుని కింద అమ్మటి ఇక్కడ పూజ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నమస్తే నమః శ్రీకృష్ణ తులసి. ఎవరయ్యా?
तुलसीदेव्याय प्रियाय केशवस्य च विष्णुभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः। वृन्दाय तुलसीदेव्याय प्रियाय केशवस्य च विष्णुभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः। वृन्दाय तुलसीदेव्याय प्रियाय केशवस्य च विष्णुभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः। यानि कानि च पापानि ब्रह्महत्यादिकानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिण पदे पदे। यानि कानि च पापानि ब्रह्महत्यादिकानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिణ पदे पदे। నీళ్ళు మాత్రం రాత్రే పోసేసేస్తున్నానండి. అసలు ఎన్ని నీళ్ళు పోసినా కూడా ఈ మొక్కలకి తక్కువే అవుతున్నాయి అన్నమాట. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. బయటికి వెళ్ళాక ఇలాగ గోడ మీద వేసేస్తున్నాను బట్టలు కూడా. దానికి ఎండ బాగా ఉందన్నమాట. కొంచెం దూరం నడిస్తే ఆటోలు కానీ ఏవో ఒక వస్తాయి. ఇవన్నీ మీకు పొలాలంతా చూపిస్తాను. మా ఇంటి దగ్గర ఎలా ఉందో చూడండి. నేనుంటే బండి మీద చక్కగా తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు నాకు నడక తప్పట్లేదు అన్నమాట. ఆటోలు అవి వెళ్తున్నాయి. వాళ్ళు కిరాయిని పిలిపించుకుంటారనమాట. అంటే షేర్ ఆటోలు రావు. ఇటు ఇది మెయిన్ రోడ్డు కాదు కదా, షేర్ ఆటోలు అసలు కాదు. ఎంత బాగా వేస్తుందో. ఎంతో ముఖ్యమైన పని అయితేనే వెళ్తున్నానండి, లేదంటే అసలు వెళ్ళేదాన్ని కాదు బయటకు. ఇది రాజు, ఇది కుక్క పేరు. నేను పుష్ప గారు శివాలయం గుడికి వెళ్తుంటే రోజు మాతో వచ్చి మా చుట్టూ వెనకాల ప్రదక్షిణలు చేసేదన్నమాట. ఇప్పుడు వెళ్తూ రావద్దన్నా సరే వెనకాలే వస్తుంది. చెప్పు, నేనేం చేయలేదమ్మా. ఇవ్వండి, ఇక్కడ గోంగూర వీడియో తీస్తున్నాను. గోంగూర కోస్తున్నారు అని. అమ్ముతున్నారా? ఊరికే ఇచ్చేస్తున్నారా? సరే, ఇటు వచ్చే పని ఏమైనా ఉందా? నువ్వు తెలిసిన వాళ్ళ బాబు, తను బండి వేసుకుని అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. ఇటు వెళ్తుంటే ఆంటీ ఎక్కడినా ఆంటీ నేను దింపుతాను, పర్వాలేదు, మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అంటాడు ఎప్పుడన్నా. అందుకని అడుగుతున్నాను అనమాట, ఇటు వచ్చే పని ఏమన్నా ఉందా బాబు నీకు అని. ఇప్పుడు రానంటే అని చెప్తున్నాడు. అమ్మా, ఏంటో ఏం పనిలో ఏంటో తెల్లారుతుంది. వండుకుంటున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం, లేస్తున్నాం, తెల్లారుతుంది. ఇదే పని అన్నమాట. కానీ ఏ మాటకు ఆ మాటే బండి మీద వెళ్ళటం అలవాటు పడిపోయి నడిచి వెళ్ళాలంటే బయటికి కాలు పడట్లేదు అనమాట. లేదంటే బస్సులు, మాకు ఊళ్ళో బస్సులు టైమింగ్స్ ఉంటాయి. పొద్దున్న 7:30 గంటల నుండి ఒక బస్సు. అంటే ఊళ్ళో కాలేజీ పిల్లలు ఉంటారు కదా, బందరెళ్ళే రోడ్డుకి బస్సులు ఉండవు. ఇటు విజయవాడకి కాలేజీకి వెళ్ళి చదువుకునే పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు ఆ టైంకి బస్సు టైంకి రెడీ అవుతారనమాట వెళ్ళటానికి. అందుకని చెప్పి ఊళ్ళో బస్సుకి
7:20కి ఒక బస్సును 8 గంటలకు ఒక బస్సు ఉంది. ఇంకా 2 బస్సులే. మళ్ళీ ఇప్పుడు కానీ ఈ టైంలో ఏమీ ఉండవన్నమాట. 10 గంటలకు కానీ 11 గంటలకు కానీ ఏమి ఉండదు. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు వస్తుంది ఒక బస్సు విజయవాడ నుంచి ఊళ్ళోకి. మళ్ళీ అదే బస్సు మళ్ళీ సాయంత్రం 6 గంటలకు వస్తుంది. మళ్ళీ నైట్ 8:30కి వస్తుంది. ఇంకా లాస్ట్ బస్ ఏమో 11 గంటలకు వస్తుంది అన్నమాట. ఇక పగలంతా ఉండవు అన్నమాట. పొద్దున్న 5:30 నుండి, అంటే ఇంకా 11 గంటలకు నైట్ వచ్చేసి రాత్రి ఇక్కడే స్టే చేసేస్తారు డ్రైవరు కండక్టరు. పొద్దున్నే మళ్ళీ 5:30కి వెళ్తుంది అన్నమాట. పొద్దున్నే 5:30కి కరెక్ట్గా 5:30కి బయలుదేరుతుంది బస్సు. ఇంకా ఆ బస్సు వెళ్ళి మళ్ళీ రిటర్న్ 7:20కి వస్తుంది అనమాట మార్నింగ్. అలా 5:30 నుండి 8:30 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుండి మళ్ళీ 11 గంటల వరకు అనమాట. ఇంకా 5 ట్రిప్పులు అయితే ఉంటుంది మా ఊరు బస్సు. ఇక ఈ మధ్యలో బస్సు ఉండదు. ఇక ఆటోలు మాత్రం ఉంటాయి బాగా. 5 నిమిషాలకి నిమిషానికి వెళ్తానే ఉంటాయి. ఆటోలు బాగా ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ఇబ్బంది ఉండదు. గాలి ఏమండేది గోంగూర పప్పు గోంగూర వండాను. అంటే నేను ఏం చేస్తానంటే ఆటోలకి వెళ్ళే దారికి వెళ్ళట్లేదు. ఇటు వెళ్ళిపోతే ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు తీసుకెళ్తారు బండి మీద అని చెప్పి వెళ్తున్నానండి. మా ఊరికి పగల్లో 10 గంటల నుండి బస్సులు లేకపోయినా కూడా అసలు ఇబ్బంది ఉండదు. ఆటోలు మాత్రం బాగా తిరుగుతాయి. కాకపోతే ఇంటి దగ్గర నుండి అలాగా ఊళ్ళో సెంటర్కి వెళ్ళడానికి మాత్రం కొంచెం దూరం నడవాలి. నడిస్తే ఆటోలు దొరుకుతాయి. ఎక్కువగా అసలు ఆటోలకి అది వెళ్ళే అవసరం ఉండదు. నేను వెళ్ళిపోతాము, బండి ఉంటుంది కదా, తీసుకెళ్ళిపోతారు. ఇక ఎప్పుడో ఆయనకు డ్యూటీ ఉండి కుదరకపోతేనే నన్ను పంపిస్తారు. ఇక నువ్వు వెళ్ళి ఆ పని చెయ్యి అని. అప్పుడు కూడా నేను వెళ్ళలేక ఏడుస్తూ వెళ్ళడమే తప్పదు. మరి ఏం చేస్తాం? ఇంట్లోనే ఉండలేకపోతున్నాం. బయటికి వెళ్ళి పొలం పని చేసేవాళ్ళు, మట్టి పని చేసేవాళ్ళు కానీ వాళ్ళకే బాగుంటుంది పొలాల మీద. ఎందుకంటే గాలి వేస్తుంది కదా, మనకి ఇంట్లో ఉంటే ఉక్కపోస్తూ ఉంటుంది. అందుకని చెప్పి మనం ఉండలేము. వాళ్ళకి పొలాల మీద గాలి వేస్తుంది కాబట్టి అయినా పొద్దున్నే 6 గంటలకు వస్తారు, 7 గంటలకు 11:30కి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ ఖాళీ అయిపోయిన పొలాలు మొత్తం ఖాళీగా ఉంటాయి. గాలి తోలుతుంది బాగా. సరే, ఇంటికి వచ్చిన తర్వాత మీకు మళ్ళీ కనిపిస్తాను. అంతవరకు నన్ను సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ అందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి